తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 2024 ఇక ఎండింగ్కి వచ్చేసింది. శనివారం శని త్రయోదశి అత్యంత ప్రభావితమైన రోజు అని అంటున్నారు కూడా. అలాగే శని పీడ నుంచి బయటపడడానికి ఈ రోజుని చాలా సద్వినియోగం చేసుకోవచ్చు. ఎలాగో వచ్చే సంవత్సరం కూడా శని మార్పు చెందుతుంది అంటున్నారు. మరి ద్వాదశ రాశుల్లో ఎవరికి ఈ శని త్రయోదశి అత్యంత ప్రభావితం చూపించబోతుందంటారు, తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఇప్పుడు మనము గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మనకున్నటువంటివి 12 మాసాలు. ఈ 12 మాసాలలో అత్యంత ప్రభావవంతమైనటువంటివి శ్రావణ మాసం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, మాఘం. ఈ 5 మాసాలు చాలా ప్రభావవంతమైనటువంటివి. ఈశ్వరునికి సంబంధించి మనం కార్తీక మాసం, లక్ష్మికి సంబంధించి శ్రావణ మాసం, పార్వతి దుర్గకు సంబంధించి ఆశ్వీజ మాసం, అలాగే విష్ణువుకు సంబంధించి మార్గశిర మాసం అని అన్నాం. కాబట్టి ఈ మార్గశిర మాసం విష్ణువుకే కాకుండా లక్ష్మికి సంబంధించింది కూడా చెప్పబడి ఉంది. అయితే ఈ మార్గశిర మాసంలో చాలామంది నియమాలు కార్తీక మాసం వల్లనే పాటిస్తుంటారు. అయితే ఈ మార్గశిర మాసం కార్తీక మాసంలో లాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఎంత ప్రభావవంతమైనదో, ఈ మార్గశిర మాసంలో కూడా ఉండేటువంటి రోజులు కూడా చాలా ప్రభావవంతమైనటువంటివి. అందున ఈ మార్గశిర మాసం పోతూ అంటే మార్గశిర మాసము ఆఖరు, అలాగే 2024 సంవత్సరం కూడా ఆఖరు. కాబట్టి ఇవి రెండు కూడా పోతూ మనకు అద్భుతమైనటువంటి ఒక పుణ్య తిథిని, మనకు పవిత్రమైనటువంటి తిథిని మనకు అందిస్తుంది. అదే త్రయోదశి, శనివారంతో కూడుకున్నటువంటిది. ఎందుకు ఇంత ప్రభావవంతమైనది మార్గశిర మాసం అంటే, మార్గశిర మాసంలో శని త్రయోదశి రావడం చాలా విశేషం. పైగా శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ. ఆ రోజు అనురాధ నక్షత్రం అయి ఉండడం చాలా విశేషం. కాబట్టి శని చాలా ప్రభావవంతంగా బలంగా ఉంటాడు ఆ నక్షత్రంలో. ఎందుకు అనంటే, ప్రధానంగా ఈ శని సంబంధించినటువంటి రాశులు కనుక చూసుకుంటే, శని నక్షత్రాన్ని ఏలుతున్నటువంటి రాశులు చూసుకుంటే మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశిలో శని నక్షత్రాలు ఉంటాయి. ఇందులో వృశ్చిక రాశి చాలా ప్రభావవంతమైనటువంటిది. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో శని త్రయోదశి అనేటువంటిది జరుగుతుంది కాలమాన ప్రకారం. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా భవిష్యత్తు అంటే 2025 సంవత్సరం మార్చి ఈ సంబంధించి శని మారుతున్నాడు. మనకు 29వ తారీఖు నాడు మారుతున్నాడు. కొన్ని పంచాంగాల ప్రకారం తేదీలు కొన్ని అటు ఇటు ఉంటాయి. శని కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు. ఇప్పటి వరకు శని ప్రభావానికి గురైనటువంటి రాశులు ఏవంటే వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, మకరము, కుంభము, మీనరాశులు. ఈ యొక్క 9 రాశులు శని ప్రభావానికి గురవుతున్నాయి. కానీ శని మార్పు చెందుతున్నాడు కదా. మార్పు చెందినప్పుడు ఏమవుతుంది, మిగతా రాశులు కూడా, మిగిలినటువంటి రాశులు ఇప్పటి వరకు ఏవైతే బాగున్నాయి, మాకే శని బాధ లేవు అని అనుకుంటున్నారో అప్పటి నుంచి ప్రారంభమవుతాయి. ఏమవుతుంది, మేషరాశికి ఏలినాడు శని ప్రభావం స్టార్ట్ అవుతుంది. తర్వాత మిథున రాశికి మళ్ళీ కంటక శని ప్రభావం తోడవుతుంది. కన్యా రాశి వారికి భాగస్వామ్య దాంపత్య శని దోషం ఏర్పాటవుతుంది. ఇక ఈ సంబంధించినటువంటి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం. ఇక తర్వాత సింహరాశి వారికి అష్టమ శని దోషం. పోనీ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం ఎప్పుడుందనంటే, ఈ కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి యోగ శని దోష ప్రభావం. వెరసి ఎటు చూసినా 12 రాశులకి ప్రభావాన్ని, అనగా ఈ ధనుస్సు, మేషము, తర్వాత కన్యా రాశికి లేనటువంటి ఈ శని దోషము వచ్చే సంవత్సరం నుంచి మళ్ళీ వీటికి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఎండింగ్లో ఇప్పుడు ఉన్నటువంటి రాశులకు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం 12 రాశులు ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, మాకు శని దోషం పోయింది, అర్ధాష్టమ శని దోషం పోయింది అని చెప్పి
ఆనందంగా ఉండే వృశ్చిక రాశి వారికి మళ్ళీ వచ్చే సంవత్సరం మధ్యకాలంలో శని మళ్ళీ వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ అర్ధాష్టమ శని దోషం ఉంటుంది. అష్టమ శని దోషం మాకు పోతుంది అనుకునే కర్కాటక రాశి వారికి మళ్ళీ 2025 సంవత్సరంలో మధ్యలో మళ్ళీ శని వెనక్కి వచ్చేస్తున్నాడు. ఓకే, ఇలా ఈ రాశుల వారికి ఇక పోతుంది శని ప్రభావం అనుకున్న వాళ్ళకి మళ్ళీ వస్తున్నాడు 2025లో. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క 12 రాశుల వారు కూడాను చేసుకోదగినటువంటి పరిహారము శని త్రయోదశి ఈ 2024 సంవత్సరంలో. పైగా మనము గత జన్మలలో చేసినటువంటి పాపపు పనులు లేదా చెడు పనులు వాటన్నిటికీ మనం అనుభవించాలి కదా. మరి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయినటువంటి ఫుడ్ మనం తిన్నాం అనుకో, ఏమవుతుంది? వొమిటింగ్స్, మోషన్స్ వస్తాయి, అంతే కదమ్మా. అంటే అది పాడైపోయింది. అంటే అదే విధంగా మనం చేయకూడని పనులు గత జన్మలో చేసినప్పుడు వాటి ప్రభావాన్ని, తినకూడని పదార్థం మనం తిని మన శరీరం ఎట్లా బాధపడుతుందో అలాగే చేయకూడని పనులు గత జన్మలో చేసినప్పుడు ఈ జన్మలలో మనం అనుభవిస్తాం. ఇప్పుడు మనకు సూర్య భగవానుడు ఉన్నాడు. మనం ఏ చేసే పనైనా కానీ సూర్యుడి యొక్క ఆయన లెక్కలోకి వెళ్ళిపోతుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి లెక్కల్ని, మంచి చెడుని భవిష్యత్తు జన్మలో మనకు అందుతుంది. ఈ సూర్యుడు ఏం చేస్తాడు? శని భగవాని చేతిలో పెడతాడు, నీవే నాయన నడిపించు అని చెప్పి. అందుకనే శని ప్రభావానికి గురైనప్పుడు కొన్ని సంవత్సరాల్లో కొంతమందికి సాడే సాతని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని అని, దాంపత్య శని అని వచ్చినప్పుడు కష్టములు పడడానికి గల కారణం ఇక్కడ మనం శని బాధ పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి శనిని తిట్టుకోవడం కంటే మనం చేసినటువంటి కర్మదోషాన్ని కష్టముల రూపంలో మనల్ని తొలగిస్తున్నాడు అని చెప్పేసేసని భావన చేసుకోవాలి. 12 రాశుల వాళ్ళకి ఇది తప్పనిసరి చేసుకోవాల్సినటువంటి పరిహారం అమ్మ. సో తెలిసి తెలియక చేసేసాం గురుగారు తప్పులు. సో ఇలాంటి రోజులు, శని త్రయోదశి ఇలాంటి మహా రోజులు చాలా మనకి దేవుడు మనకు పుణ్యం జమ చేసుకోవడానికి ఇచ్చి ఉన్నాడు. మరి ఏం చేయాలంటారు పరిహారాలు? శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసేటప్పుడమ్మా ప్రధానంగా కొన్ని సామాన్యమైనటువంటి పరిహారాలు తెలియచేస్తాయి. అంటే మనుష్యులుగా, ఎందుకంటే ఏ సమస్య అయినప్పటికీ కూడాను 2 రకాల పరిహారాలు. ఒకటి మంత్ర పరిహారము, 2 మానవ పరిహారం. మానవ పరిహారం అంటే ప్రతి మనిషి చేసుకోగలిగేటువంటి పరిహారం మానవ పరిహారం అమ్మా. మంత్ర పరిహారం అంటే బ్రాహ్మణుల ద్వారా చేసుకునేటువంటి పరిహారం. కాబట్టి మానవ పరిహారం చెబుతాను. ఈ శని త్రయోదశి పురస్కరించుకొని డిసెంబర్ 28వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంత్రం 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది మన ఆధ్వర్యంలో. ఈ వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లోకి, అలాగే మేషము, ధనుస్సు మరియు కన్యా రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ శని ప్రభావం వచ్చే సంవత్సరం ఏర్పడుతుంది. కాబట్టి మొత్తం 12 రాశులకి సంబంధించి గత జన్మ కర్మదోషం తొలగిపోవడానికి, శని ప్రభావం నుంచి బయటపడడానికి ముఖ్యంగా ఏంటంటే వివాహం కావాలంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. కాబట్టి రుణం ఉంటేనే భార్య పిల్లలు వస్తారు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మీకు వివాహమైనటువంటి సమయం ఆ రోజు గనక చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా అష్టమ శనో, అర్ధాష్టమ శనో, ఏలిన నార్చనో ఏదో ఒక శని దోష ప్రభావంలో ఉంటారు. అంటే కర్మ మనకు గత జన్మల్లో కర్మ మనకు బంధం ఎక్కువగా ఉన్నవాళ్ళు మనకు భార్య పిల్లలుగా వస్తారు. కాబట్టి సంతానం రావాలన్నా, భార్య రావాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, ఏదైనా గొప్ప పని చేయాలన్నా పూర్వజన్మలో మనకు రుణం ఉంటే తప్ప ఇవన్నీ మనకు రావు. కాబట్టి గత జన్మ కర్మదోష నివారణకి, అలాగే 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమై డిసెంబర్ 28వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో శని దోష నివారణ పూజలు, అలాగే వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి హోమాలు, గత జన్మ కర్మదోష నివారణ హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ యొక్క రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రత్యేకించి ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్నప్పుడు ప్రధానంగా విష్ణు భగవానుడి యొక్క అనుగ్రహం కలిగిందంటే శని బాధలు, కష్టాలు అనేటువంటి తొలగించేవాడు విష్ణు భగవానుడు. కాబట్టి పొద్దున్నే లేచి మర్రి చెట్టు దగ్గరకైనా ఉంటే, లేకపోతే రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ రావి చెట్టు చుట్టూ మీనము, మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుస్సు ఈ 6 రాశుల్లో జన్మించిన వాళ్ళు నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. చేసి అంతకుముందు వెంట తెచ్చుకున్నటువంటి ఒక చెంబులో, రాగి చెంబులోనైనా ఆ నీళ్ళని ఆ రావి చెట్టు మొదట్లో వేసి ఆ విధంగా వెనక్కి తిరిగి వచ్చేయాలి.
అదొక పరిహారం. ఆ మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుసు రాశిలో జన్మించిన వాడు. ఇక మిగిలినటువంటివి వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ, ఈ 6 రాశుల్లో జన్మించిన వాళ్ళు శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. చేసి ఆ రాయి చెంబులో నీళ్లు వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇక తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిదమ్మా. ఇక 1:15 నుంచి 2:15 మధ్యకాలంలో సుమారు శనిహోర ఉంటుంది. కాబట్టి ఆ శనిహోరలో ఎవరైనా వృద్ధాశ్రమంలో కానీ, మానసిక శారీరక వికలాంగులున్న ఆశ్రమం కానీ, పారిశుద్ధ్య కార్మికులకి కానీ తినే పదార్థాలు, పారిశుద్ధ్య కార్మికులైతే కిచెన్ సామాన్లు, అట్లీస్ట్ ఎవరికైనా పెద్దవాళ్ళకి టీ తాగడానికైనా, భిక్షగాళ్ళకి, అనాథలకి ఎవరికైనా టీ తాగడానికి 10 రూపాయలు ఇచ్చినా చాలమ్మా. ఆ విధంగా చేసి దానము చేయండి. ఆ సమయంలో చేసిన తర్వాత ప్రదోష కాలం వరకు కూడా వేచి చూడండి. ఉపవాసం ఉంటే చాలా మంచిది, లేకపోతే ఉండని వాళ్ళు భోజనం చేయొచ్చు. ప్రదోషకాల సమయానికి అనగా 5:20కే ఎంతగా మనకు సూర్యాస్తమయం అయిపోతుంది. కాబట్టి ఇంకా సూర్యాస్తమయం కంటే ముందే కాలకృత్యాదులు తీర్చుకొని శివాలయానికి చేరుకోవాలి. చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శని భగవానుడికి ఎదురుగా నిలుచుని ఇనుప ప్రమిదలో కానీ, మట్టి ప్రమిదలో కానీ నల్ల నువ్వుల నూనె వేసి, నల్ల ఒత్తి అంటే ఏంది, ఇప్పుడు ఇది బ్లూ కలర్ కదమ్మా, నల్ల వస్త్రముని కొద్దిగా కట్ చేసుకొని ఇట్లా నలిపేస్తే ఒక ఒత్తి తయారవుతుంది. ఆ నల్ల ఒత్తిని దీపారాధన చేసి తదనంతరం ఆ యొక్క శనీశ్వరుడికి తైలాభిషేకం బ్రాహ్మణుని పెట్టైనా చేయొచ్చు, లేదా శివాయ నమః అనుకుంటూ కూడా అభిషేకం చేసి అక్కడ నల్ల నువ్వుల ఉండలు నైవేద్యంగా పెట్టండి. ఒక 8 పెట్టండి. పెట్టిన తర్వాత అప్పుడు శివాలయానికి చేరుకొని ఇంకా అవకాశం ఉంటే అంతరాలయంలో లేదా బాహ్యాలయంలోనైనా కానీ నల్ల నువ్వుల నూనెతో కాలభైరవుడు ఉంటే కాలభైరవుడికి అభిషేకం, లేకపోతే ఈశ్వరుడికైనా కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. చేస్తే గత జన్మ కర్మదోషం తొలగిపోతుంది, శని బాధలు తొలగిపోతాయి. తదనంతరం నీలిరంగు చామంతి పుష్పాలతో అర్చన చేయాలి. ఈ విధంగా చేయడం, లేదా శంకు పుష్ప పూలతోనైనా కానీ అర్చన చేయాలి, లేదా ఏ పుష్పాలనైనా చేయవచ్చు, లేదా మారేడుదలతో అర్చన చేయవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత తీర్థప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి చంద్రుని చూసి భోజనం చేస్తే సరిపోతామా. ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో చాలా మంచి ప్రభావం కలుగుతుంది. ఇంకా వాళ్ళు ఇంకా గొప్ప శివానుగ్రహంగా, శనీశ్వరానుగ్రహం కలగాలి అని అంటే లెక్క పెట్టుకోండి. హనుమాన్ చాలీసా ఒక 11 సార్లు, శివ చాలీసా ఒక 11 సార్లు, కాలభైరవాష్టకం ఒక 11 సార్లు, దత్త కవచం 11 సార్లు. ఇవి చేయండి. అంటే ఆ రోజంతా కూడా సమయం ఉన్నవాళ్ళు చేయొచ్చు. కనీసం ఈ 11 సార్లు చేయని వాళ్ళు కనీస పక్షంలో ఈ చెప్పినటువంటివి 3 సార్లు అయినా పారాయణం చేస్తే వాళ్ళకి పట్టినటువంటి శని దోషం అంతా తొలగిపోతుంది. భవిష్యత్తులో అంటే మాకెలా తెలుస్తుంది దోషం తొలగిపోతుంది అని అంటే, ఇప్పుడు మనకు జ్వరం వచ్చిన వాడికి ఇంజెక్షన్ వేసినా, టాబ్లెట్ వేసినా 1 గంట తర్వాత శరీరం చల్లబడిపోయి చెమటలు వచ్చేసేస్తాయి. అలాగే ఒక జ్వరం తగ్గడానికే మనకు సూచన 1 గంట సేపు తీసుకుంటే ఈ శని ప్రభావం తొలగింది అని చెప్పుకోవడానికి మనము ఇది పరిహారం దైవానికి అనుగ్రహం కోసం చేస్తాం కదా. తర్వాత కొంతకాలానికి మనం ఏదైనా ప్రయత్నం చేస్తుంటాం. ఎన్నోళ్ల నుంచి 2-3 నెలల నుంచి, గత 2-3 నెలల నుంచి అనుకున్నటువంటి పనులు, ఆటంకాలు ఉంటాయి కదా, అవన్నీ మనకు నివృత్తి అవలీలగా అయిపోతుంటాయి. ఆ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్తో మనం అనుభవంగా మనం తెలుసుకోవాలి. అంతే తప్ప ఇది చేసాం కదా రాత్రికే మనకు ఫోన్ రావాలి, వీసా వచ్చేయాలి అని అంటే కాదు. దైవానుగ్రహం కోసం మనం చేయాలి. ఇటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది. లేదు డిసెంబర్ 28వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే ఆ యొక్క కార్యక్రమాల్లో నమోదు చేసుకోవచ్చు. మళ్ళీ డిసెంబర్ 30వ తారీఖు రోజున అద్భుతమైనటువంటి రోజు సోమవతి అమావాస్య. ఆ రోజున బగలాముఖి, ప్రత్యంగిర, అలాగే లక్ష్మీ మూలమంత్ర సంకుపిత లక్ష్మీ సూక్త హోమం. ఎందుకంటే దాంపత్య సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, శత్రు సమస్యల నివారణకి ఈ హోమాలు డిసెంబర్ 30వ తారీఖు రోజున చేయిస్తున్నాం. ఓకే. సో చేసిన పాపంతో, పూర్వజన్మలో చేసిన పాపంతో కాశీకి వెళ్ళినా తీరదు అంటారు. కానీ ఇలాంటి రోజుల్లో ఏదో పుణ్యం చేసుకునే ఉంటాం. ఈ వీడియో ద్వారా, గురుగారి ద్వారా మనం పరిహారాన్ని పాటించుకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి వచ్చే సంవత్సరాన్ని బ్రైట్గా స్టార్ట్ చేయాలి అంటే ఈ సంవత్సరంలో మనకు పీడిస్తున్న శని బాధల్ని ఇక్కడ కొంచెం వదిలేసుకుంటే బాగుంటుంది. అంతే కదా గురుగారు? చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.